నా బిడ్డ కోసం నేను చేస్తున్న అన్వేషణ ఇకపై జనవరి 26 సోమవారం నుండి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు. పండకి పిలవగానే వచ్చినందుకు చాలా థ్యాంక్స్ వదినా. మగ పెళ్లి వాళ్ళం పిలిస్తే ఎందుకు రారు? వస్తారు, రావాలమ్మా. రాకపోతే వదిన గారిని లాక్కొనొస్తాం, వదిలేస్తామా ఏంటి? ఏంటి ఆడపడుచులు వదినతో రౌడీయిజమా? అవును, రౌడీయిజమే. ఇదిగో కాబోయే వదినా, ఈ పువ్వులన్నీ మాల చేసి గుమ్మాలకి అలంకరించాలి. ఇదే నీ డ్యూటీ. ఈ రోజు మీ కాబోయే వదినతో పని చేయించకూడదు, మీరే అన్ని చేయాలి. కాబోయే వదిన గారికి పూలమాలనే టెస్ట్ పెట్టాం, పాస్ అవ్వనివ్వండమ్మా. ఏంటి మార్కులు కూడా ఉన్నాయా? ఇదిగో వదినా, నా చేతులు నొప్పిగా ఉన్నాయి, నా మాల కూడా నువ్వే చెయ్యి. 10కి 10 ఇస్తాను. కాబోయే వదిన గారు, నా చేతులు కూడా నొప్పిగా ఉన్నాయి, ఇవి కూడా మీరే కట్టండి, నేను 10కి 20 ఇస్తాను. అత్తయ్య చూసారా, మీ కూతురు బళ్ళో ఎలా పడుకుందో? నడుం మీద దబ్బడంతో కూర్చానంటే కవ్వు కేకేస్తుంది. ఆ తర్వాత మీ ఇష్టం. అమ్మో అమ్మో, వద్దులే అమ్మా. అలా రండి దారికి. మీ ఎకసకాలు మీ అమ్మ దగ్గర, మీ అన్నయ్య దగ్గర చూపించండి, నా దగ్గర కాదు. ఓయ్, ఏంటి నా కూతుళ్ళని దెబ్బలంతో గుచ్చుతానని బెదిరిస్తున్నావు? అప్పుడే వదిన పెత్తనవా? నా కొడుకును పిలిచి నీ సంగతి చెప్తానుండు. ఆహా, అబ్బో, పెదరాయుడు గారు వస్తారు, నేను భయపడిపోవాలి. అంత సీన్ లేదు. పిల్లండి అత్తయ్య గారు, మీ పుత్రరత్నాన్ని. ఆహా, ఏంటి నా పుత్రరత్నం అంటే భయం లేదా? చెప్తాను ఉండు. అమ్మో, పెళ్లికి ముందే ఎంత టెక్కు చూపిస్తోంది, ఏమంటావు వదినా? లోపల టెక్కు టన్నులుంది. పెళ్ళయ్యాక ఎవరికి ఎంత కావాలో అంత ఇచ్చేస్తాను. వెయిట్ చేయండి అత్తయ్య. ఏయ్ కావేరి, ఈ పిల్లకి ఎంత టెక్కు ఉందో చూద్దాం. మీ అన్నయ్యని పిలవండి. భయపడతారా ఏంటి? ప్రియా, డాటర్ ఆఫ్ రామారావు, ఆ తర్వాత వైఫ్ ఆఫ్ కృష్ణ. అదే చూద్దాం. చెప్తానుండు. పిలు. అన్నయ్య వస్తున్నాడు. రూమ్ లో పాత వస్తువులు చాలా ఉన్నాయి, వెళ్ళి తీసుకొస్తాను బాబు. సరే, త్వరగా తీసుకురా. అలాగే. అన్నయ్య, ఇక్కడ నీ లవర్ రెచ్చిపోతుంది, త్వరగా రా. రమ్మని చెప్పండి. మీ అన్నయ్య మీ మాట వింటాడో నా మాట వింటాడో భోగి రోజు తేల్చేద్దాం. ఒరే అన్నయ్య, ఇక్కడ నీ లవర్ రెచ్చిపోతుంది, త్వరగా రారా. అవును, వీళ్ళింకా రాలేదేంటి? ఉండండి, పిలుచుకొస్తాను. సరే. అన్నయ్య, నువ్వు రారా, నీతో పనుంది. ఎక్కడికి? రా, చెప్తాను. రా అన్నయ్య, నువ్వురా. ఏంటి విషయం ఏంటో చెప్పకుండా ఎందుకు లాక్కొచ్చావు? ఇక్కడ నీ ప్రియ బగబగ మండిపోతుంది, ఒకసారి మాట్లాడు. ఏమైందమ్మా? ఏం లేదు కృష్ణ, మాలలన్నీ బాగా చేస్తే మార్కులు వేస్తామని నీ చెల్లెళ్ళు ప్రియకి పరీక్ష పెట్టారు. బ్యూటిఫుల్. ఎవరు? ప్రియనా? మాలలు చేస్తుంది కదా. చూడు కృష్ణ, ఈ మాలలన్నీ నేనే చేయాలంట. నాకు చేతులు నొప్పెడుతున్నాయి, నేను చెయ్యను అంటున్నాను. చేయకపోతే వదిలే, నేను చేస్తాను. రే 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 రే, ఏంట్రా అప్పుడే ప్రియ పార్టీకి మారిపోయావా? మా అల్లుడు బంగారం. వదినా. అన్నయ్య, మేం ఒప్పుకోం, ఈ మాలలన్నీ వదిన చేయాల్సిందే. నువ్వు ఊరుకో కార్తిక, అన్ని ప్రియ ఒక్కతే ఎలా చేస్తుంది? మీరందరూ చేయండి. అన్నయ్య, దిస్ ఇస్ టూ మచ్. నువ్వు మా పార్టీ కదా. పెళ్లికి ముందే పార్టీ మారడం దారుణం. అంటే అది అదేం లేదు, నేను మీ పార్టీని.
కానీ ఇప్పుడు మాత్రం ప్రియ పార్టీనే. హ? రే దొంగ, వదిన కన్ను కొట్టిందని పార్టీయే మార్చేస్తావా? అది- నిన్ను ఆ? ఏయ్, కావేరి, అరే, ఏయ్, ఆగు, అరే, అక్కడే ఆగు, కొట్టు. ఆగు. ఏయ్, నువ్వు మళ్ళీ మా పార్టీలోకి రావాలి. హ్యాపీ భోగి. ముసిరిన చీకట్లే చీల్చేసే భోగి, మిసిమిక వాకిట్లో చిందేసే ఆగి, మనసున కోపాలే మంటల్లో కాలి, మెరిసెను ఈ నేలే రంగోలి వాలి, పచ్చ పచ్చంగా పల్లంతా పరిచే సంక్రాంతి ప్రవేవాణ, ప్రతోడు పసోడై పతంగై అలాగాలో తెలాలా. పద సందళ్ళే 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 చే, పద ముంగిట్లో ముగ్గేసి గొప్పిళ్ళే. అత్తయ్య, ఈ భోగి ఏంటి? భోగి మంటలేంటి? సంక్రాంతి పండక్కి ఒకరోజు ముందు భోగి పండుగను జరుపుకుంటాం. దక్షిణాయనికి భోగి చివరి రోజు. అందుకే దక్షిణాయనంలో పడిన కష్టాలు సమస్యలన్నీ భోగి మంటల రూపంలో అగ్నిదేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖ సంతోషాల్ని ప్రసాదించాలన్న పరమార్థమే భోగి పండుగ విశిష్టత. మన ప్రాబ్లమ్స్ అన్నీ తీరిపోయాయి కదమ్మా. కరెక్ట్ టైంలోనే భోగి వచ్చిందమ్మా. అబ్బా, రూమ్ అంతా చీకటిగా ఉంది, లైట్ కూడా పోయింది. పాత సామాన్లన్నీ చీకట్లోనే వెతికి తీసుకోవాలి. అబ్బా, ఈ మోకాలు నొప్పులు ఒకటి ఎప్పుడు తగ్గుతాయో ఏమో. ఆ, ఇందులో ఉపయోగపడినవి చాలా ఉన్నాయి, అన్నీ తీసి పడేయాలి. ఈ పోత పెట్టి ఒకటి తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేయాలి. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఊర్మిళను ఎదిరిస్తూ మేం చేస్తున్న ప్రయాణానికి మీరు చూపిస్తున్న ప్రేమకి కృతజ్ఞతలు తెలుపుతూ ఇకపై జనవరి 26 నుంచి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి మిమ్మల్ని పలకరించబోతుంది.